బంగ్లాదేశ్లోని హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ దాడులు చేస్తున్న మతోన్మాదులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో విజయవాడ మహానగర్లో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన ర్యాలీలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. బంగ్లాదేశ్లో హిందువుల మీద జరిగే దాడుల్ని ఖండిస్తూ హిందూ పరిషత్ అక్కడ ఉన్న ప్రధాని దిష్టిబొమ్మని ర్యాలీగా వచ్చి ఇక్కడ దహనం చేస్తడం జరిగింది. సరే వీళ్ళు డిమాండ్ ఏంటి, వీళ్ళు ఏం కోరుతున్నారు అనేది వాళ్ళ మాటల్లో ఇక్కడ ఉన్నారు కొంతమంది కార్యకర్తలు హిందూ పరిషత్ వాళ్ళు. వాళ్ళని అడిగి సరే వాళ్ళు ఏం కోరుతున్నారు, వాళ్ళు డిమాండ్ ఏంటనేది వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం వాళ్ళ వివరాలు. చెప్పండి, ఇప్పుడు మీరు దేనికని మీ ఆందోళన ఎందుకు చేస్తున్నారు, ర్యాలీగా దిష్టిబొమ్మ ఎందుకు కలిచారు, ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి? నిన్న ఏదైతే ఉందో బంగ్లాదేశ్లో దీపు దాస్ అనే ఒక అమాయకుడిని నిర్దాక్షిణ్యంగా హ్యుమానిటీ అంటే మానవత్వం లేకుండా చంపడం అనేది చాలా దౌర్భాగ్యమైనది. ఏదైతే శాంతి మతం అని చెప్పుకునే ఈ ప్రపంచంలో ఉన్న ఈ మతం వాళ్ళు ఒక మాబుగా ఎస్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంటే తీసుకొచ్చి ఆ మాబుకి అప్పచెంపడం, అతనికి ప్రమోషన్ వచ్చిందనే చిన్న కక్ష సాధింపుతోటి అతన్ని రోడ్డు మీద ఈడ్చుకుంటూ వెళ్ళి అతన్ని లైవ్లో ఆ విధంగా కాల్చడం అనేది ప్రపంచంలో ఎంతకంటే దౌర్భాగ్యమైన స్థితి ఇంకోటి ఉందని మనం చెప్పవచ్చు. మీరు చూసినట్లయితే మేము చెప్పేది ఒకటే, భారతదేశంలో ఎప్పటి నుంచో మనందరం కలిసి మీద అందమ్ములుగా ఉంటున్నాము, మనం శాంతియుతంగా మెలగాలని చెప్పి చెబుతున్నాము. మీరు చూసినట్లయితే 1947లో పాకిస్తాన్ స్వతంత్రం ఇవ్వడం జరిగింది. ఆ సమయంలో దాదాపు 28% మన భారతీయులు మన హిందువులు ఉండేవాళ్ళు. అట్లాగే మీరు బంగ్లాదేశ్లో 1972లో వందలాది మంది మన యొక్క జవాన్లు అమరులయ్యి ఈ బంగ్లాదేశీ కుక్కలకి మనం స్వతంత్రం ఇవ్వడం జరిగింది. హిందువులను చంపి మీకు స్వతంత్రం ఇస్తే మీరు ఈరోజు ఏం జరుగుతుంది, మీరు మమ్మల్నే చంపేస్తూ ఉన్నారు. ఇదేమో అండి, నిన్న కాక మొన్న ఇస్కాన్ టెంపుల్, అన్నం పెట్టిన ఇస్కాన్ టెంపుల్ని మీరు కూల్చేశారు. ఇదా మీ హ్యూమానిటీ, ఇదా మీ మానవత్వం? మీరు చూసినట్లయితే పక్కనే ఉన్న బీహార్లో ఒక మాస్క్ తీసి నిజమా కాదా అని కనుక్కున్నందుకు ఈరోజు దేశమంతా హెజిటేషన్ నడుస్తూ ఉంది. కానీ ఒక అమాయకుడు అతనికి కేవలం ప్రమేషన్ వచ్చిందని చెప్పేసి అతను నిర్దాక్షిణ్యంగా చంపేస్తే భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అందరూ హ్యూమన్ రైట్స్ అందరూ కళ్ళు మూసుకుని చక్కగా కూర్చుని ఉన్నారు. ఇదా మా హిందువులు మీరు ఇచ్చే ఇది? మేమందరం కోరుకునేది ఒకటే, అందరూ భారతదేశంలో పెట్టింది కాదు, ప్రపంచంలో పుట్టిన వాళ్ళందరూ మానవులందరూ మానవత్వంతో ఉండాలని చెప్పి సర్వేజన సుఖినో భవంతు కోరుకునే జాతి మన హిందూ జాతి. అలాంటి జాతిలో మేము అందరినీ కలుపు కట్టుకుని మనం అమ్మవారు మన భారత మాత గుండెల్లో పెట్టుకుని ఉంటున్నాము. అలాంటిది మీరు ఈరోజు మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా చంపుకుంటూ చూస్తూ ఊరుకునేది లేదు. రేపు కనుక ఇదే సిచ్యువేషన్ భారతదేశంలో వస్తే మీరు ఏం చేస్తారో ఒక్కసారి ఆలోచించుకోండి. కాబట్టి ఇప్పటికైనా బంగ్లాదేశ్ ప్రభుత్వం కానీ అటు పాకిస్తాన్ ప్రభుత్వం కానీ ఈ హిందువుల మీద దాడులను వెంటనే ఖండించి వాళ్ళకి రక్షణ కల్పించాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ విజయవాడ మహానగర్ నుంచి బజరంగ్ దళ్ వారందరూ కోరుకుంటూ ఉన్నారు. అలాగే ఇంకో కొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి మరింత సమాచారం తీసుకుందాం. చెప్పండి స్వామి, ఇప్పుడు మీరు ఏం కోరుతున్నారు, మీ డిమాండ్ ఏంటి? హిందువులంతా ఇప్పుడు ఒకటేనండి, మన హిందువులందరూ కలిసికట్టుగా ఉండాలి. ఎందుకంటే విడిపోతే మన మీద నిందలేసి చంపేస్తారు. ఎందుకంటే ఉదాహరణగా మనం చూసాం, దీపు చంద్రదాస్ ఒక్కడి మీద నిందేసి రుజువు చేసుకునే అవకాశం కూడా ఇవ్వలేదండి. రుజువు చేసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా మెడకి పశువుల్లాగా కాలికి తాడు కట్టి వీడ్చుకుంటూ వెళ్ళిపోయి అమానుషంగా ఒక చెట్టుకు వేలాడదీస్తూ పెట్రోల్ పోసి తగలబెట్టారు. రుజువు చేసుకునే అవకాశం కూడా ఇవ్వరండి. అందుకే హిందువులందరూ కలిసి ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి, ప్రగతి సాధించాలి. మన స్వతంత్ర భారతదేశాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలి. అందరూ కలిసికట్టుగా ఉందాం, మన హిందువులను నిర్మించుకుందాం. ఎందుకంటే మన దేవాలయాల మీద దాడులు, మన హిందువుల మీద దాడులు, ప్రతి ఒక్కళ్ళు ఈరోజు హిందుత్వం అంటే చులకన భావం, ఏదో నామోషిగా ఫీల్ అవుతారండి. హిందుత్వం అంటే ఒక పక్క ఇతర మతస్థులు ఎవరైనా కానీ నెత్తి మీద టోపీ పెట్టుకుని వెళ్తారు, బైబిల్ చేత పట్టుకుని రోజు ఆదివారం పూట వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మన హిందువు మాత్రం గుడికి వెళ్ళడానికి నామోషి, బొట్టు పెట్టుకుంటానికి నామోషి, భగవద్ గ్రంథాలు చదవడానికి నామోషి, ఇవన్నీ మార్చుకోవాలి. ప్రసాదాలు తినడానికి నామోషి, ఇవన్నీ మార్చుకోవాలి. మన డాక్టర్జీ ఏం చెప్పారు? హిందూ దేశం చెప్పారు. ఎందుకంటే మన దేశం హిందువులది. మన ఇక్కడ ప్రతి పుట్టింది, ప్రతి చెట్టు పుట్ట, ప్రతి నది, ప్రతి జలం అంతా హిందువులది. ఇప్పుడు మీరు ఏం కోరుతున్నారు, మీ డిమాండ్ ఏంటో చెప్పండి. మా డిమాండ్ ఏంటంటే హిందువుల మీద జరిగే దాడులు అరికట్టాలి. మానవ హక్కులు, ఇప్పుడు మానవ హక్కులు ఏదో చిన్న విషయం మీద మొన్న ఎవరో టీవీ యాక్టర్ సినిమా హీరోయిన్ ఆమె ఏం చేసిందంటే ఏదో కుక్కని ఏదో అన్నందుకు బయటకు వచ్చేసి రాద్ధాంతం చేసింది. మరి ఒక మనిషి ఒక హిందువు మీద మీకు అంత ప్రేమ లేదా? కుక్కల మీద ఉన్న ప్రేమ హిందువుల మీద లేదా? రండి బయటికి, మీ హిందూ సమాజాలు బయటికి రండి.
అందరూ రండి, ఎవరైతే మానవ హక్కులు ఉన్నారో రండి బయటికి, మిగతా సంఘాల వాళ్ళందరూ బయటికి రండి, అందరూ వచ్చి నినాదం చేయండి. ఎందుకంటే ఒక హిందువు ఈరోజు హిందువుకి అన్యాయం జరిగితే విశ్వానికి అన్యాయం జరిగినట్టే, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అందరూ రావాలని మేము కఠినంగా చెప్తున్నామండి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. బంగ్లాదేశ్లో జరిగిన దానికి తీవ్రంగా ఖండిస్తూ ఇలాగే హిందూ పరిషత్తులు అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలని, అలాగే అటు బంగ్లాదేశ్ ప్రభుత్వం కానీ వీళ్ళు కానీ హిందువులకి రక్షణ కల్పించాలని కోరుతున్నారు. కెమెరామ్యాన్ గోపితో విజయవాడ మోహన్.